హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది స్ట్రేంజర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మన కథలో హీరోయిన్ ను 3 హత్యలు చేస్తున్న హంతకులను చూస్తుంది అనమాట. కాకపోతే చూసిన తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తన గతాన్ని మర్చిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇంతగా హంతకులు దొరికారా లేదా, మరీ ముఖ్యంగా హీరోయిన్ ని చంపడానికి ఇంకొక ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. అసలు వాళ్ళిద్దరు ఎందుకు హీరోయిన్ ని చంపాలనుకుంటున్నారు అనేది ఈ సినిమా కథ. చాలా బాగుంటుంది. బట్ లాస్ట్ ట్విస్ట్ మాత్రం మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఊరికి దూరంగా ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. అదే సమయంలో ఆ ఇంట్లో ఒక అద్భుతమైన పాట ప్లే అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక ఇద్దరు రౌడీగాళ్ళు ఆ ఇంట్లోకి దూరి అక్కడే ఉన్న 3 కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉంటారు. అమ్మ నాన్న ఒక పిల్లాడు ఉంటాడు అనమాట. అంతేకాకుండా ఆ ఇంట్లోని ఒక చోట దాక్కొని చూస్తున్న మన కథలో హీరోయిన్ కూడా చూపిస్తారు. ఆ ఇద్దరు రౌడీలు ఏంటంటే, ఆ అమ్మాయి ఎక్కడ అని చెప్పేసి వీళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటారు. ఏ అమ్మాయి అండి, మాకేం తెలుసు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు అంటారు. దాంతో ఇద్దరు రౌడీలకి కోపం వచ్చేసి ఆ 3 కుటుంబ సభ్యుల్ని కాల్ చేస్తారు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో తెలియక విండోలోంచి దూకేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ తప్పించుకొని పారిపోవడం చూసిన ఒక రౌడీగాడు ఏం చేస్తారంటే, గన్ను తీసుకుని హీరోయిన్ కి గురిపెట్టి కాలుస్తాడు. కట్ చేస్తే ఒక రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన కారు ఎక్కుతుంది. ఆ తర్వాత కారు స్టార్ట్ చేసి వేగంగా వెళ్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కారు వెనకాల ఎవరో ఇద్దరు ఫాలో అవుతూ ఉంటారు. అది కూడా కారులో అన్నమాట. కానీ ఈ సినిమా స్టార్టింగ్ లో ఇద్దరు రౌడీలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు అన్నమాట. హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి మన కథలో హీరోయిన్ కారు చాలా వేగంగా పోనిస్తూ ఉంటుంది. అదే సమయంలో అనుకోకుండా కారుకి యాక్సిడెంట్ అయిపోయి పల్టీలు కొట్టుకుంటూ పక్కన పడిపోతుంది. దాంతో మన కథలో హీరోయిన్ మెల్లగా అందులోంచి బయటకు వస్తుంది. కానీ మన కథలో హీరోయిన్ కి ఏం కాదు. కానీ ఆ ఇద్దరు రౌడీల్లో ఒకడు వచ్చేసి ఈ కారుకి పల్టీలు కొట్టినప్పుడు పెట్రోల్ లీక్ అవుతుంది అనమాట. దానికి నిప్పంటిస్తాడు. దాంతో కారు మొత్తం తగలబడిపోతుంది. కట్ చేస్తే మరోవైపు సిటీలో ఉన్న ఒక క్యాసినోని చూపిస్తారు. అక్కడ ఒక అతను భయంకరంగా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. మనోడు ఎంత అద్భుతంగా ఆడినా సరే డబ్బులు మాత్రం పోగొట్టుకుంటూ ఉంటాడు. సో దాంతో క్యాసినో వాళ్ళకి బాగా అప్పు పడిపోతాడు. అందుకని ఆ క్యాసినో ఓనర్ హీరోని పిలిచి, చూడు బాబు, ఇప్పటికే అప్పు బాగా పెరిగిపోయింది కానీ ముందు అప్పు కట్టని చెప్పి అంటంతో డాక్టర్ అయిన మన కథలో హీరో కూడా సరేనండి కడతానని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ దగ్గర హాస్పిటల్ చీఫ్ డాక్టర్ అలాగే ఒక లేడీ డాక్టర్ ఉంటారు. వాళ్ళిద్దరు హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కి సడన్ గా ఆ 3 హత్యలు ఫ్లాష్ అవుతాయి అనమాట. దాంతో తాను ఉలిక్కి పడలేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న లేడీ డాక్టర్ ఏమంటుందంటే, నీ పేరేంటమ్మా, నీకేం కాలేదు, యాక్సిడెంట్ లో నీకు ఎటువంటి గాయాలు అవ్వలేదు, అంతా సేఫ్ గానే బయటపడ్డావు అని చెప్పడంతో హీరోయిన్ మాత్రం తన పేరు చెప్పలేకపోతుంది. అంతేకాకుండా తన గతాన్ని మొత్తం మర్చిపోయింది. దాంతో ఆ లేడీ డాక్టర్ కూడా సరేనమ్మా రెస్ట్ తీసుకొని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో కూడా అదే హాస్పిటల్ కి వస్తాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్లోనే హీరో ఒక సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తుంది కదా లేడీ డాక్టర్, ఆ అమ్మాయి మన కథలో హీరోకి మంచి ఫ్రెండ్. తాను హీరో దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, మన హాస్పిటల్ కు డిఫరెంట్ కేసు వచ్చింది, రాజు చూపిస్తానని చెప్పేసి తీసుకెళ్లి హీరోయిన్ చూపిస్తుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ చూస్తూ ఉంటాడు. అదే సమయంలో చీఫ్ డాక్టర్ హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. నీ పేరేంటమ్మా, ఎవరు నువ్వు అని చెప్పేస్తారని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం తాను చూసిన ఆ 3 హత్యల గురించి మాత్రం చెప్తుంది. అదొక్కటే నాకు గుర్తుందండి, మిగతాది ఏం గుర్తులేదని చెప్పడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి లేచి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అప్పుడు మన కథలో హీరో అక్కడికి వెళ్ళి హీరోయిన్ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి ఎమ్నీషియా ఉంది, గతం మొత్తం మర్చిపోయిందని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, మనం ట్రీట్మెంట్ ఇద్దామండి అని చెప్పేసి అంటాడు. కానీ ఆ చీఫ్ డాక్టర్ ఏమంటాడంటే, ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక స్పెషలిస్ట్ ని తీసుకొస్తున్నాను, అతను రావడానికి 2-3 రోజులు టైం పడుతుందని చెప్పడంతో, సార్ ఈ మాత్రం ట్రీట్మెంట్ కి స్పెషలిస్ట్ ఎందుకండి అని చెప్పడంతో, ఎందుకంటే మన దగ్గర అంత టాలెంట్ లేదు కాబట్టి అని చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే, ఆ అమ్మాయికి నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి అంటాడు. కానీ ఆ చీఫ్ డాక్టర్ ఏమంటాడంటే, అంత లేదులే గానీ ఆల్రెడీ స్పెషలిస్ట్ గా నేను చెప్పానని చెప్పేసి అంటాడు. దాంతో హీరో బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ దగ్గరికి ఒక డిటెక్టివ్ వస్తాడు. ఎందుకంటే హీరోయిన్ చీఫ్ డాక్టర్ కి 3 హత్యలు నా కళ్ళారా చూశానని చెప్పేసి హీరోయిన్ అంది కదా, అందుకని ఆ చీఫ్ డాక్టర్ డిటెక్టివ్ ని పిలుస్తాడు. డిటెక్టివ్ కూడా హీరోయిన్ ని ఎంక్వైరీ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, ఆ 3 హత్యలు నేను కళ్ళారా చూశానని చెప్పేసి మళ్ళీ అదే చెప్తుంది. కానీ ఆయన ఏమంటాడంటే, చూడమ్మా, నువ్వు గనక చెప్పింది నిజమే అయితే ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడా 3 చనిపోలేదు. ఒకవేళ చనిపోతే పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఒకవేళ రాకపోయినా కనీసం ఎవరో ఒకళ్ళు డిటెక్టివ్ ని మీట్ అయ్యేవాళ్ళు కదా, అలా ఏం జరగలేదమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కూడా కొంచెం అయోమయంలో ఉంటుంది. ఆ తర్వాత ఈ డిటెక్టివ్ ఏం చేస్తారంటే, చీఫ్ డాక్టర్ ని ఇంకా ముఖ్యంగా హీరోని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత డిటెక్టివ్ ఏమంటాడంటే, ఆ అమ్మాయి ఏదో నోటుకొచ్చింది వాగుతుందండి, 3ని చంపారంట, ఆ 3 ఎక్కడ చనిపోలేదు, నాకెందుకో ఈ అమ్మాయి ఏదో చూసి ఇంకేదో ఊహించుకొని ఏదేదో చెప్తుంది. కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, రేపు
రేపు ఈ అమ్మాయి గురించి పేపర్లో యాడ్ ఇద్దాము, ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, సార్ ఆ అమ్మాయి 3 హత్యలు చూశానంటుంది, ఆ 3 హత్యలు చేసిన వాళ్ళు ఇప్పుడు హీరోయిన్ ఫోటో రేపొద్దున పేపర్లో చూస్తే వాళ్ళు మళ్ళీ హీరోయిన్ చంపే ప్రమాదం ఉంది కదా, కాబట్టి ఆ పని చేయమాకండి అని చెప్పడంతో డిటెక్టివ్ ఏమంటాడంటే, నువ్వు ఒక డాక్టర్వి, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఏలు పెట్టమాకని చెప్పేసి నేను ఎట్టి పరిస్థితుల్లో పేపర్లో వేయిస్తానని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఒక ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓనర్ చూపిస్తారు. తన దగ్గర ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనమాట. అతను ఏం చేస్తాడంటే ఒక కాంట్రాక్ట్ కిల్లర్ ని అక్కడికి తీసుకొస్తాడు, అంటే వాళ్ళ బాస్ దగ్గర తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఓనర్ ఏం చేస్తాడంటే పేపర్ లో పడ్డ హీరోయిన్ ఫోటో చూపించి, ఈ అమ్మాయి నువ్వు అర్జెంట్ గా చంపేయాలి, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి దగ్గర ఉంది, అది దొరికిన వెంటనే అమ్మాయిని చంపేయని చెప్పడంతో ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఏమంటాడంటే, నా వల్ల కాదండి, ఎందుకంటే ఈ అమ్మాయి పేపర్ లో పడిందంటే ఈ అమ్మాయి దగ్గర సెక్యూరిటీ కూడా కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పడంతో ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, సార్ వాడు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి హీరోయిన్ ని చంపడానికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు హాస్పిటల్ బయట ఈ డిటెక్టివ్ ఉన్నాడు కదా, అతను తన అసిస్టెంట్ కూర్చొని అసలు హీరోయిన్ కేసు గురించి ప్రాపర్ గా ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో హాస్పిటల్ దగ్గర ఎయిర్పోర్ట్ ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడు మెల్లగా దొంగతనంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దాంతో వీళ్ళకి డౌట్ వచ్చేసి డోడు కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పేసి వాడిని ఫాలో చేసుకుంటూ డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ వెళ్తాడు. వెళ్ళి చూస్తే నిజంగానే ఎయిర్పోర్ట్ ఓనర్ వాళ్ళ అసిస్టెంట్ గన్ను పట్టుకొని హీరోయిన్ కాల్చడానికి రెడీగా ఉంటాడు. దాంతో డిటెక్టివ్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే వేరే దారి లేక వాడిని అక్కడే కాల్చి చంపేస్తాడు. ఈ సౌండ్ విని డిటెక్టివ్ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఇంకా వేరే దారి లేదండి, లేకపోతే వాడు హీరోయిన్ ని కాల్చి చంపేసేవాడని చెప్పడంతో సర్లే ఏదో ఒకటి మంచి పని చేసామంటాడు. అదే సమయంలో హీరో పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ కి ఏం కాలేదు కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు డిటెక్టివ్ కి పూర్తిగా అర్థమైపోతుంది హీరోయిన్ చెప్పింది నిజమే, ఎందుకంటే హీరోయిన్ నిజంగా అబద్ధం చెప్తే హీరోయిన్ కాల్చాల్సిన అవసరం వేరే వాడికి ఏముంటుంది, ఈ అమ్మాయి 3 హత్యలు చూశానని చెప్పింది, ఈ విషయం పేపర్లో వేసాము అంటే ఈ అమ్మాయి నిజంగానే హత్యలు చూసిందని చెప్పేసి డిటెక్టివ్ కి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే తిరిగి తన హోటల్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే రూమ్ లో ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓనర్ ఉంటాడు. అతను చూసి హీరో షాక్ అయిపోతాడు, ఎవడండి మీరు అని చెప్పేసి. దాంతో ఆయన ఏమంటాడంటే, నేను ఎవరో తెలుసుకోవడం కన్నా నీకు ఒక అద్భుతమైన పని చెప్తాను, ఆ పని చేస్తే నీకు అద్భుతమైన ప్రతిఫలం కూడా ఇస్తానని చెప్పేసి తను చేయాల్సిన పని చెప్తాడు. అదేంటంటే ఇప్పుడు హాస్పిటల్లో హీరో దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న మన కథలో హీరోయిన్ దగ్గర ఇతనికి బాగా కావాల్సిన ఒక వస్తువు ఉందంట. ఆ వస్తువు గనక తిరిగి ఇచ్చేస్తే మన హీరోకి ఏంటంటే క్యాసినోలో బాగా అప్పు ఉంది కదా, అప్పును తీర్చేస్తా అని చెప్పి అంటాడు. దాంతో హీరో ఆలోచిస్తాడు, అవునండి చెప్తానండి, సరే ఇదంతా బాగానే ఉంది, ఆ అమ్మాయి పేరు ఏంటండి అని చెప్పి అడుగుతాడు. నాకేం తెలుసు ఆ అమ్మాయి పేరు, ఆ అమ్మాయి దగ్గర నా వస్తువు ఉంది, నా వస్తువు ఇస్తే చాలని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా సరే ఆ అమ్మాయిని చంపడానికి ఎవరు వచ్చారు కదా అని చెప్పి అంటంతో ఈ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓనర్ ఏమంటాడంటే, ఆ అమ్మాయిని చంపడానికి హాస్పిటల్కి వచ్చినోడికి ఆ అమ్మాయికి ఏదో గొడవలు ఉంటాయి, దానికి నాకేంటి సంబంధం అని చెప్పి అంటంతో హీరోకి అర్థమైపోతుంది హాస్పిటల్కి వచ్చి ఒకటి చంపడానికి వచ్చాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉందంటే ఖచ్చితంగా వాడు నీకు తెలిసే ఉంటాడని చెప్పేసి హీరో తన మనసులో అనుకుంటాడు. ఆ మరుసటి రోజు మన కథలో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకి హిప్నోటైజ్ చేస్తాడనమాట. ఎందుకంటే తను ఎవరు అసలు ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పేసి. కానీ ఈ హిప్నోటైజ్ చేయడం వల్ల మన కథలో హీరోకి తెలిసే ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓనర్ కదా, అతని దగ్గర మన కథలో హీరోయిన్ పనిచేసేదని తెలుస్తుంది. అంతేకాకుండా ఒక రోజు ఆ ఎయిర్పోర్ట్ కి ఒక ఎయిర్ప్లేన్ వచ్చిందని, అది ఎవరిదో కూడా తెలియదని, కానీ లెక్కల్లో మాత్రం దాని పేరు లేదని డైరెక్ట్ గా ఓనర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవునా ఎప్పుడు వచ్చిందమ్మా అని చెప్పేసి మనోడు అబద్ధం ఆడాడని చెప్పేసి ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ ని హిప్నోటైజ్ చేసిన ఆ కొంత సమయంలో చెప్తుంది. దాంతో హీరో కూడా అవునా అని చెప్పేసి ప్రాపర్ గా నోట్ చేసుకుంటాడు. కట్ చేస్తే మరోవైపు ఒక స్పెషల్ డాక్టర్ ఉన్నాడు కదా హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఆయన ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయిన తర్వాత అతను వచ్చేసి పికప్ చేసుకుంటాడు. ఆ పికప్ చేసుకుంది ఎవడో కాదు, కాంట్రాక్ట్ కిల్లర్ గాడు అనమాట. పాపం ఆయనకేం తెలుసు వాడో కాంట్రాక్ట్ కిల్లర్ అని చెప్పేసి ఆడు కారు ఎక్కుతాడు. వచ్చిన తర్వాత సగం దూరంలో కారు ఆపేసి అతన్ని చంపేస్తాడు. మరోవైపు డిటెక్టివ్ ఆ తర్వాత డిటెక్టివ్ అసిస్టెంట్లు ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. హీరోయిన్ నిజంగానే ఆ 3 హత్యలు చూస్తే కిల్లర్స్ నాకు తెలిసినంత వరకు ఆ 3 డెడ్ బాడీలని వాళ్ళే మొత్తం మాయం చేసి ఉంటారు. మాయం చేసి ఉంటారంటే నాకు తెలిసినంత వరకు ఏదో ఒక ఇంట్లో తగలబెట్టేసి ఉంటారు. ఒకవేళ ఏ ఇంట్లో అయినా సరే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే అక్కడ నుంచి మనం ఈ కేసుని పట్టుకుందాం అని చెప్పి అంటంతో డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ కూడా ఈ ఐడియా బాగుంది బాస్ అని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ చూద్దాం అని చెప్పేసి హాస్పిటల్ కి వస్తాడు. వచ్చి చూస్తే హీరోయిన్ బెడ్ దగ్గర, అంటే హీరోయిన్ బెడ్ ఉండే బయట గేట్ దగ్గర ఒక లేడీ పోలీస్ ఉంటుంది. ఎందుకంటే తన మీద అటాక్ జరిగింది కదా, అందుకని సెక్యూరిటీని కొంచెం టైట్ చేశారు. సో హీరో కూడా లోపలికి వెళ్ళి చూస్తే హీరోయిన్ ఒక పాట వింటూ మూలలు కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఈ పాట వింటే బాధపడుతుందని చెప్పి చూస్తే అది ఒక సినిమాలో పాట అనమాట. దాంతో ఆ పాటను ఆపేస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ హీరోయిన్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి తనని హిప్నోటైజ్ చేసి నీ గతం గురించి చెప్పని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను పనిచేసే ప్రైవేట్ ఎయిర్పోర్ట్ లోకి ఒక కొత్త పైలట్ వచ్చాడు, అతను ఎవరో కాదు నా బాయ్
బాయ్ ఫ్రెండ్, తనతో నేను కొంచెం రిలేషన్ లో ఉన్నాను, అందులో నాకు కుటుంబ సభ్యులు ఎవరు లేరు కాబట్టి తనతోనే ఉన్నాను. కానీ ఒకరోజు తానేమన్నాడంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి, అది నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరని చెప్పన్నాడు. కానీ ఆ హెల్ప్ ఏంటో నేను మర్చిపోయాను. ఆ తర్వాత ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆఫీస్ రూమ్ లోకి నేను ఒక్కదాన్ని నైట్ పూట వెళ్ళాను. కానీ ఎవరో అక్కడ నన్ను చూసేసరికి నాకు భయం వేసి అక్కడ నుంచి పారిపోయి బయటకు వచ్చాను. ఇది మాత్రం గుర్తుందని చెప్పేసి హీరోయిన్ హిప్నోటైజ్ సెషన్ లో చెప్తుంది అనమాట. దాంతో హీరోకి ఏంటంటే ఏం అర్థం కాదు, ఏం చెప్పినా మొక్కలు చెప్తుంది కదా, అందుకని హీరోకి ఏం అర్థం కాక సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ దగ్గరికి స్పెషల్ డాక్టర్ గా వస్తాడనమాట. అంటే ఆల్రెడీ స్పెషలిస్ట్ ని చంపేశాడు కదా, ఆయన ఐడి ప్రూఫ్లు, ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకొని ఎవరికి అనుమానం రాకుండా ప్రాపర్ ప్లాన్ తో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. కానీ హీరోయిన్ గుర్తుంటుంది నన్ను కారులో వెంటాడింది వీడే కదా అని చెప్పేసి. అయినా వీడు డాక్టర్ ఏంటి, ఒకవేళ డాక్టర్నే నేను వాళ్ళ ఫీల్ అవుతున్నానని చెప్పేసి హీరోయిన్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా సరే వీడు మాత్రం ఒక కిల్లర్ అనే సంగతి హీరోయిన్ తెలుసు. అయినా సరే ఆ విషయం బయట చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వచ్చి తనకి హిప్నోటైజ్ చేస్తాడు. అది కూడా తను ఏదైతే సినిమాలో పాట విని బాగా డిప్రెస్ అవుతుందో ఆ పాట ప్లే చేసి ఈ పాట నువ్వు ఫస్ట్ టైం ఎప్పుడు విన్నావు, ఎక్కడ చూసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం డిప్రెస్ బాగా ఫీల్ అయిపోయి పెద్దగా అరుస్తుంది. మరోవైపు ఆ డాక్టర్ గాడు అంటే ఆ కాంట్రాక్టర్ కిల్లర్ గాడు వచ్చాడు కదా, వాడు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో కూడా సర్లే అని చెప్పేసి ఆ వైద్యాన్ని మధ్యలో ఆపేసి వస్తాడు. కానీ ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు హీరోతో ఏమంటాడంటే చూడు నువ్వు ఇదే వైద్యాన్ని కంట్రోల్ చెయ్యి, ఆ అమ్మాయి ఏదో ఒక రోజు నిజం చెప్తుందని చెప్పి అంటాడు. ఎందుకంటే వీడు వైద్యం చేయడానికి వచ్చాడు కానీ వీడికి వైద్యం తెలియదు కదా, ఒకవేళ వాళ్ళందరూ కలిసి వీడిని వైద్యం చేయమన్నారనుకో వీడు ఒరిజినల్ డాక్టర్ కాదని చెప్పేసి అందరికి తెలిసిపోతుందని చెప్పేసి హీరోని అదే వైద్యం కంటిన్యూ చేయమంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు చీఫ్ డాక్టర్ హీరోతో ఏమంటాడంటే హీరోయిన్ ని మనం డిశ్చార్జ్ చేద్దామని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి బయటికి వెళ్తేనే ప్రమాదం అండి, ఎక్కడ ఉంటేనే ప్రాణాలతో బతికుంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పడంతో ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు వచ్చేసి ఏమంటాడంటే ఇక్కడ కన్నా కొంచెం బెటర్ సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే లేదు ఇక్కడే ఉండాలి, కాకపోతే ప్రతిరోజు హాస్పిటల్కి వస్తూ ఉండాలి, కాబట్టి మన హాస్పిటల్లోనే ఒక లేడీ డాక్టర్ ఉంది నా ఫ్రెండ్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెడతా అని చెప్పడంతో అందరూ సరే అంటారు. అదే సమయంలో ఈ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మెల్లగా ఎయిర్పోర్ట్ ఓనర్ వస్తువు గురించి అడుగుతూ ఉంటాడు. అదేంటండి అని చెప్పేసి హీరోయిన్ మాత్రం తనకు గుర్తు లేక ఏమోనండి నాకు గుర్తులేదని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే ఈ కిల్లర్ గాడు తన వెనకాల పడ్డాడు, ఇక్కడేమో డాక్టర్ గా వచ్చాడు, అదేదో వీడిని అడిగితే పోదాం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ డౌట్ ని వాడిని అడిగేస్తుంది. కానీ వాడేం చేస్తాడంటే చూడమ్మా రోజు నేను నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాయి కదా, అందుకని నీ కల్లో అలా వచ్చి ఉంటాను తప్ప వేరేదేం లేదమ్మా అని చెప్పేసి వాడే కవర్ చేసుకుంటాడు. దాంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. ఆ తర్వాత లేడీ డాక్టర్ వచ్చేసి హీరోయిన్ ని తన ఇంటికి తీసుకెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఒక లేక్ దగ్గర ఒక హత్య జరుగుతుంది అనమాట. ఎవరో ఒక అతన్ని కత్తితో పొడిచి చంపేస్తారు. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్. అక్కడికి వెళ్ళిన డిటెక్టివ్ ఆ తర్వాత డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ ఆ బాడీని తీసుకొని హాస్పిటల్ కి వస్తారు. పాపం వాళ్ళకి తెలియదు కదా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి. కాకపోతే డిటెక్టివ్ అలాగే హీరో ఏమనుకుంటారంటే ఈ చనిపోయిన వాడు హీరోయిన్ కి తెలుసేమో అని చెప్పేసి హీరోయిన్ తీసుకొచ్చి ఆ బాడీని చూపిస్తారు. చూపిస్తే హీరోయిన్ గుర్తుపడుతుంది, మనోడు పేరు కూడా చెప్తుంది. కానీ డిటెక్టివ్ ఏమంటాడంటే వీడు పేరు చెప్పినంత మాత్రాన్ని వీడి గురించి ఏం ఎంక్వైరీ చేస్తాము, వీడి గురించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే చెప్పంటంతో హీరోయిన్ ఏమో నాకు తెలియదు అంటుంది. దాంతో డిటెక్టివ్ ఏమంటాడంటే ఈ అమ్మాయి నోటుకు వచ్చింది ఏదో వాగుతోందని చెప్పంటంతో హీరో ఆ డిటెక్టివ్ దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి నోటుకు వచ్చింది ఏం వాగట్లేదు, ఈ అమ్మాయి దగ్గర వేరే వాడి వస్తువు ఉందంట, వాడు నా దగ్గరకు వచ్చి ప్రాపర్ గా డీల్ మాట్లాడాడు, వాడి గురించి నేను ప్రాపర్ గా తెలుసుకోలేదు కానీ వాడు చూడటానికి ఎలా ఉంటాడు, కనీసం వాడి పేరు కూడా నాకు చెప్పలేదని చెప్పేసి ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ ఎలా ఉంటాడో ఆ డీటెయిల్స్ అన్ని ఈ డిటెక్టివ్ చెప్పేసి ఆ తర్వాత హీరో ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే హాస్పిటల్ కి ట్రీట్మెంట్ కోసం వచ్చిన మన కథలో హీరోయిన్ తీసుకొని ఆ లేడీ డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే లేడీ డాక్టర్ ఈ రోజు నైట్ డ్యూటీ అనమాట. దాంతో హీరోని డ్రాప్ చేద్దాం అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కూర్చొని అయినా అసలు నువ్వు ఆ ఎయిర్పోర్ట్ లో రూమ్ లోకి ఎందుకు వెళ్ళావని చెప్పేసి ప్రాపర్ గా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం గుర్తొచ్చుకొని చెప్తుంది అనమాట, పైలట్ చెప్పాడు కదా అందుకని ఎయిర్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి చూస్తే లోపలికి ఎవరు ఎదురొచ్చారు, వచ్చిన వాళ్ళు ఎవరో కాదు ఎయిర్పోర్ట్ ఓనర్ ఆ తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఒక స్పై గాడు అండర్ కవర్ ఆపరేషన్ మీద ఆ ఎయిర్పోర్ట్ కి వచ్చాడంట, వాడెవడో కనిపెట్టి వాడిని చంపేయమని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఏరోప్లేన్ బొమ్మలో ఏదో పెట్టేసి ఆ ఓనర్ గాడు ఆ కిల్లర్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. నేను వెళ్ళి ఆ బొమ్మలో ఏముందని చూస్తే అక్కడ ఒక బుల్లెట్ ఉంది, అదేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయాను, అంతవరకు నాకు గుర్తుందని చెప్పంటంతో హీరో కూడా సర్లే నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం భయంగా ఉందని చెప్పంటంతో నువ్వేం కంగారు పడకు, బయట డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ కాపలాగా ఉన్నాడు, ఆ లేడీ డాక్టర్ వచ్చేంత వరకు తను ఎక్కడికి వెళ్ళడని చెప్పేసి హీరో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రూమ్ కి వస్తాడు. వచ్చిన తర్వాత తనకి లేడీ డాక్టర్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి తానేమంటుందంటే ఇప్పుడు హీరోయిన్ ఒక హత్య చూసా అని
అని చెప్పంటుంది కదా, అది ఎలా చూసిందో అది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే ఈడెన్ ప్యాలెస్ దగ్గర ఒక థియేటర్ ఉంది కదా, అక్కడున్నాను, అక్కడున్న కాయిన్ బాక్స్ నుంచి నీకు ఫోన్ చేస్తున్నానని చెప్పేసి తాను ఎలా కనిపెట్టిందో ప్రాపర్ గా హీరో చెప్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ ఉంది, లేడీ డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, అక్కడ కరెంట్ పోతుంది అనమాట. దాంతో తాను ఏం చేస్తుందంటే వెలుతురు కోసం క్యాండిల్ వెలిగిస్తుంది. అలా వెలిగించి కోవిత పట్టుకొని మెల్లగా బయటకు వస్తున్నప్పుడు సడన్ గా వెనకాల నుంచి వచ్చి ఎవడో హీరోయిన్ గొంతు మీద కత్తి పెట్టి ఆ మైక్రో ఫిల్మ్ ఎక్కడుందో చెప్పని చెప్పడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక నేను మర్చిపోయాను, గుర్తెచ్చుకొని చెప్తాను ఆగని చెప్పడంతో మనోడు కూడా సరే గుర్తెచ్చుకో అంటాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ వాణ్ణి నెట్టి విండో దగ్గరకు వచ్చి హెల్ప్ హెల్ప్ అని చెప్పి అరుస్తుంది. ఎందుకంటే బయట డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడు వస్తాడని చెప్పేసి, కానీ వాడేమో అక్కడ లేడు. దాంతో హీరోయిన్ ఏం చేయాలో తెలియక విండోలోంచి దూకి అక్కడ నుంచి పారిపోతున్నప్పుడు సడన్ గా హీరో ఆపోజిట్ లో కార్ వేసుకుని వస్తాడు. ఏమైందని చెప్పి అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. మరి డిటెక్టివ్ అసిస్టెంట్ ఎక్కడని చెప్పి చూస్తే మనోడు అప్పుడే చక్కగా డోనట్లు కొనుక్కొని తినుకుంటూ వస్తూ ఉంటాడు. దాంతో నువ్వు ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత డిటెక్టివ్ అసిస్టెంట్ ఏం చేస్తాడంటే లోపల ఉన్న కిల్లర్ గాడిని పట్టుకోవడానికి వెళ్తాడు. వచ్చింది ఎవరో కాదు, ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడే. పాప హీరోయిన్ కి ఆ విషయం తెలియదు. ఇప్పుడు హీరో అడుగుతాడు అనమాట, నువ్వు లోపల ఉన్న వాడిని చూసావా అని చెప్పి. లేదు అని చెప్పేసి అంటుంది. వాడు వచ్చి ఏం అడిగాడని చెప్పి అడిగితే ఏదో మైక్రో ఫిల్మ్ అడిగాడని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే నీకు తెలుసా దాని గురించి అని చెప్పి అడిగితే ఏమో నేను గుర్తెచ్చుకోవాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే సరే ఈ క్వశ్చన్ అన్నిటికీ సమాధానం చెప్తాను నీకు నేను. ఇప్పుడే నాకు లేడీ డాక్టర్ ఫోన్ చేసింది, అది కూడా ఈడెన్ ప్యాలెస్ అని ఒక థియేటర్ దగ్గర నుంచి, అక్కడికి వెళ్దాం రా అని చెప్పేసి హీరో హీరోయిన్ తీసుకుని ఆ థియేటర్ దగ్గరికి వెళ్తాడు. టికెట్ కొనుక్కొని లోపలికి సినిమా చుట్టానికి వెళ్తాడు. ఇప్పుడు ఒక బంగారం లాంటి ట్విస్ట్ బయటపడుతుంది. అదేంటంటే హీరోయిన్ ఏ సినిమాలో పాట అయితే విని బాగా డిస్టర్బ్ అవుతుందో ఆ సినిమాకే మన కథలో హీరో తీసుకెళ్తాడు. ఆ సినిమా పేరు డెడ్లీ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ లో హీరోయిన్ ఏ పాట అయితే విని భయపడుతూ ఉంటుందో ఆ పాటే ప్లే అవుతుంది. అంతేకాకుండా హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏదైతే 3 హత్యలు చూశానని చెప్పేసి అందరికి చెప్తుందో ఎగ్జాక్ట్లీ అదే సీన్ ఈ సినిమాలో ఉంటుంది. అంటే థియేటర్ లో ప్లే అయ్యే సినిమాలో ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది హీరోయిన్ ఈ సినిమా చూసి ఆ మ్యూజిక్ విని ఆ 3 హత్యలు జరుగుతున్నప్పుడు పక్కన తానే ఉన్నట్టు ఊహించుకొని ఆ కిల్లర్ గాడు తన వెంటాడినట్టు ఊహించుకొని తను జరిగింది మొత్తం అందరికి చెప్తూ ఉంటుంది. అది జరిగిన సంగతే. ఎందుకంటే పాపం లేడీ డాక్టర్ కూడా సినిమా చూడటానికి వచ్చి ఈ సీన్ చూసిన తర్వాత హీరోయిన్ ఊహించుకుంటుందేమో అని చెప్పేసి హీరోకి ఫోన్ చేసి చెప్పింది. అందుకనే హీరో హీరోయిన్ తీసుకుని మళ్ళీ ఈ సినిమాకి వచ్చాడు. హీరో కూడా అర్థం అవుతుంది సీన్ చూసిన తర్వాత హీరోయిన్ ఊహించుకుంటుంది అని చెప్పేసి. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. దాంతో హీరో హీరోయిన్ తీసుకుని బయటకు వస్తాడు. అదే సమయంలో హీరోయిన్ ఫాలో అవుతున్న ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గారు కూడా బయటకు వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అంటుంది ఆ రోజు ఆ బుల్లెట్ లో ఏముందో నాకు ఎప్పుడు గుర్తొచ్చింది. అందులో ఏముందంటే మైక్రో ఫిల్మ్ ఉంది. ఆ మైక్రో ఫిల్మ్ ని ప్రొజెక్టర్ లో వేసి చూస్తే అందులో చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎవరివో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎయిర్పోర్ట్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతున్న డ్రగ్ డీలర్ల కాంటాక్ట్లు, అంతేకాకుండా వాళ్ళ పేర్లు అవన్నీ ఆ ఫిల్మ్ లో ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ హీరో చెప్తుంది. అంతేకాకుండా ఆ బుల్లెట్ లో ఉన్న ఫిల్మ్ ని, ఇంకా ముఖ్యంగా ఆ బుల్లెట్ ని తీసుకొని తన బాయ్ ఫ్రెండ్ అయిన పైలట్ కి ఇద్దామని చెప్పేసి థియేటర్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు కూడా థియేటర్కి వస్తాడు. ఇది చూసిన ఆ పైలట్ అంటే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తారంటే బుల్లెట్ ని మింగేస్తాడు. ఇక్కడ ఇంకో అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే ఆ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఓనర్ ఆ తర్వాత కాంట్రాక్ట్ కిల్లర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక స్పై వచ్చాడు అండర్ కవర్ ఆపరేషన్ అని చెప్పి అన్నారు కదా, ఆడెవడో కాదు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. తానేంటంటే బుల్లెట్ తీసుకుని పారిపోతున్నప్పుడు అక్కడే ఉన్న కాంట్రాక్ట్ కిల్లర్ ఆ తర్వాత ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ అసిస్టెంట్ ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని తన కళ్ళ ముందు చంపేస్తారు. దాంతో హీరోయిన్ చూస్తుంది అనమాట. అంతేకాకుండా దానికంటే ముందు ఎగ్జాక్ట్లీగా అదే సినిమాలో సీన్ చూసింది. ఒక కుటుంబ సభ్యుల్ని ఇద్దరు హంతకులు వచ్చేస్తారు కదా, అదంతా చూసి హీరోయిన్ భయం వేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంది. అలా పారిపోతున్న హీరోయిన్ పట్టుకోవడానికే ఈ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు ఆ తర్వాత ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ అసిస్టెంట్ గాడు కారులో వెంటాడుతూ వచ్చారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ కార్ యాక్సిడెంట్ కింద పడిపోయింది. అందులోంచి డీజిల్ లీక్ అవడం వల్ల వాళ్ళు దానికి నిప్పంటిచ్చారు. కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే హీరోయిన్ చనిపోయింది అనుకున్నారు, కానీ హీరోయిన్ చనిపోలేదు. ఆ తర్వాత హీరోయిన్ ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇది జరిగిన సంగతే. అంతేకాకుండా మన హాస్పిటల్లో స్పెషల్ డాక్టర్ అని చెప్పి తిరుగుతున్నాడు కదా, వాడే ఆ కిల్లర్ గాడు కాంట్రాక్ట్ కిల్లర్ గాడు అని చెప్పి అంటంతో హీరోకి నమ్మబుద్ధి కాదు. ఒకవేళ అబద్ధం చెప్తుందేమో అని చెప్పేసి సర్లే చూద్దామని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా వాడే గన్ను పట్టుకుని ఎదురొస్తాడు. అప్పుడు హీరోకి అర్థమైపోతుంది హీరోయిన్ చెప్పింది నిజమే అని చెప్పేసి. అదే సమయంలో అక్కడికి డిటెక్టివ్ వాళ్ళ అసిస్టెంట్ కూడా వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కాపాడుతాడు అనుకుంటే వీళ్ళిద్దరికే హ్యాండ్ కాప్స్ చేసి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడితో చేతులు కలిపి ఆ ఎయిర్పోర్ట్ ఓనర్ దగ్గర తీసుకెళ్తాడు. అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఆ పైలట్ ఉన్నాడు కదా, ఆ పైలట్ గడి బాడీలో ఆ బుల్లెట్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని తీయాలని చెప్పేసి మన కథలో హీరో అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఓనర్ ఇలా అంటాడు అనమాట, ఇప్పుడు నువ్వు ఆ బుల్లెట్ బయట తీసి నాకు ఇస్తేనే నీ అప్పులను తీరుస్తానని చెప్పేసి అంటాడు.
దాంతో హీరో కూడా చేసేదేం లేక సరేనండి తీస్తానని చెప్పి అంటాడు. కాకపోతే కత్తి తీసుకొని కొంచెం లైట్ వేయండి అని చెప్పేసి ఆయన ముందుకు రమ్మంటాడు. సరే అని చెప్పేసి ఆయన కూడా లైట్ వేయడానికి ముందుకు వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కత్తి తీసుకుని ఆయన గొంతులో పొడిచి హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు ఆ తర్వాత ఈ డిటెక్టివ్ అసిస్టెంట్ నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ సడన్ గా ఆ డిటెక్టివ్ అసిస్టెంట్ ని కొట్టి వాడి మీద యాసిడ్ పోసి వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకొని బయటికి పారిపోయి వస్తుంది. ఆ తర్వాత హీరో దగ్గరకు వస్తుంది. వీళ్ళిద్దరు పారిపోదాం అనుకునే సమయానికి అక్కడికి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు వచ్చేసి దయచేసి మర్యాదగా ఆ పొట్టలో ఉన్న బుల్లెట్ తీయని చెప్పడంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గారిని అక్కడే కాల్చి చంపేస్తుంది. కాకపోతే హీరోకి మాత్రం గాయాలవుతాయి. అందుకని అంబులెన్స్ పిలుస్తుంది. అంబులెన్స్ వస్తుంది. ఆ తర్వాత డిటెక్టివ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత డిటెక్టివ్ ఏమంటారంటే నీ గతం మొత్తం గుర్తొచ్చిందని చెప్పడంతో అవును మొత్తం గుర్తొచ్చింది ఆ కాంట్రాక్ట్ కిల్లర్ గాడు అని చెప్పేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ ఓనర్ అని చెప్పేసి వీళ్ళిద్దరు చేసిన పనులు ఇంకా ముఖ్యంగా ఆ పైలట్ బాడీలో ఉన్న బుల్లెట్ ఆ బుల్లెట్ లోపల ఉన్న మైక్రోఫిలిం మొత్తం చెప్తుంది అనమాట. చెప్పిన తర్వాత ఓహో ఇంత జరిగిందా, సర్లే నువ్వు ముగ్గురు చంపుతుంటే చూసావు కదా వాళ్ళు ఎవరని చెప్పి అడిగితే వాళ్ళు ఎవరు అని చెప్పేసి హీరో ఆ డిటెక్టివ్ చెప్తాడు అనమాట. వాళ్ళు ఎవరో కాదండి సినిమాలో క్యారెక్టర్ లో సినిమాలో సీన్ చూసి అది నిజం అనుకుని ఇప్పుడు జరిగిందని చెప్పేసి అంటాడు. అప్పుడు వెంటనే డిటెక్టివ్ ఏమంటారంటే మరి మా అసిస్టెంట్ ఎక్కడ అని చెప్పి అంటంతో వాడు కూడా వాళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని చంపాలనుకున్నాడు. అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో హీరోయిన్ వాడిని చంపేసిందని చెప్పి అంటంతో డిటెక్టివ్ కూడా అవునా మంచి పని చేశారని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరో దగ్గరకు వస్తుంది. నాకు గతం మొత్తం గుర్తొచ్చింది నా పేరు ఇదని చెప్పేసి హీరోకి చెప్తుంది. దాంతో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ కి ముద్దు పెడతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే అంతేకాకుండా ఈ సినిమా బాగా నచ్చింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముఖ్యంగా కామెంట్ కూడా చేయండి ఎందుకు నచ్చిందో. అంతేకాకుండా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.